మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పురపాలక సంఘంలో తెరాస కౌన్సిలర్లు 2 వర్గాలుగా చీలిపోయారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కొత్తగా చైర్పర్సన్ పదవి ఆశిస్తున్న స్వరూప వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుగా మారింది. ప్రస్తుత చైర్పర్సన్ సునీతారాణిపై కౌన్సిలర్ స్వరూప అవిశ్వాస తీర్మాన నోటీసులిచ్చారు. 34 మంది కౌన్సిలర్లలో తనకు 29 మంది సభ్యుల మద్దతుందని ఆమె చెబుతున్నారు. ప్రస్తుత చైర్పర్సన్నే మరో ఏడాది పాటు కొనసాగించేందుకు ఎమ్మెల్యే చిన్నయ్య చేసిన ప్రయత్నం ఫలించలేదు. స్వరూప భర్త రమేష్ పై కేసు నమోదు కావడం రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఎమ్మెల్యే కేసులు వేస్తున్నారని స్వరూప ఆరోపిస్తున్నారు. స్వరూప వర్గంలోని కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసేలా ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో టేపులు విడుదల కావడం కలకలం రేపుతోంది. హలో అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే అమ్మా, చెప్పనమ్మా. అయితే మాట్లాడాను అంకుల్ మమ్మీ తోటి. మొన్ననే రమేష్ అంకుల్ అదే అందరు గుడికి వెళ్ళినాము, ఆ గుడిలో మాట ఇచ్చినాము, ఇప్పుడు మళ్ళా మాట ఇచ్చినాక ఇక మళ్ళీ వస్తే అట్లా మోసం చేసినట్టు అవుతుంది కదా అని అంటుంది మమ్మీ. ఇప్పుడు ఆల్రెడీ రేపటికి ఒక్కటి కాదమ్మా, ఒక మమ్మీ ఒక్కతే కాదు, 4-5 డిస్టర్బ్ చేస్తాము. కాంగ్రెస్ వాళ్ళని కూడా తెప్పిస్తున్నాము. అవునా? కాంగ్రెస్ వాళ్ళని తీసుకొస్తున్నాము. వాళ్ళ దాదాపు 10 మంది లేపుతాం మనకెళ్ళి. అవునా? మర్యాద కొద్ది మర్యాద పూర్వకంగా అడుగుతున్నాం అందరినీ. ఓకే. ఒకవేళ వాళ్ళు మర్యాద పూర్వకంగా రాకపోతే ఏం చేస్తామంటే మేము చేసేది మేము చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, బట్టిగా వదిలిపెట్టి క్వశ్చన్ ఉండదు కదా. అవును అంకుల్. ఎవరెవరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలో ఇబ్బంది పెట్టి అయినా నష్టం చేసైనా తీసుకొస్తాము. ఇప్పుడు మేమేంటంటే రెస్పెక్టబుల్ గా ఇప్పుడు అడుగుతున్నాము. రెస్పెక్ట్ కాకపోతే ఎవరెవరి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నదో అక్కడక్కడ టైట్ చేసేసి చేస్తాం అనమాట. అంతే కదా. ఇక మంచి మాట కొద్ది అడుగుతాము, కాకపోతే చెడ్డపూర్వకంగా తీసుకొచ్చుకోవాల్సిందే కదా. అవును అంకుల్. అవునవును. పోలీసులు పెట్టా లేకపోతే ఇంకోళ్ళు పెట్టా లేకపోతే ఏదో విధంగా, అంతే కదా. అయితే అదే అంటే చెప్పి పెట్టు. ఆ ఒక్కటే కాదు, అట్లా కావాలని ఇదంతా డిస్టర్బ్ చేస్తారని వాళ్ళని ప్రామిస్ చేపించిండట. రాజకీయాలలో ఈ ప్రామిస్లు గిమిస్లు అవన్నీ ఉండవులే. అదే నేనైతే మమ్మీకి చెప్పినా కదా అంకుల్, మీరు ఇట్లా చెప్పారు కదా, నేను మళ్ళీ కూడా ఒకసారి మమ్మీకి చెప్తాను నేను. అదే అంటే నువ్వు క్లారిటీగా, ఎందుకంటే మేమేంటంటే ఫస్ట్ టైం అందరితో ప్రేమతో మాట్లాడుతున్నాము, లాభం చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నాము. లేదు అయినా అయినము ఇనము అంటే ఇక చేసేది ఏం లేదు. ఏం చేస్తాము, అఫీషియల్ గా ఏదో చేస్తాము, అఫీషియల్ గా దాన్ని ప్రోగ్రామ్ చేపించడం లేకపోతే పుస్తకం చేపిస్తే ఏదో చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, అందరూ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకున్నాక కలెక్టర్ ఏం చేస్తాడు, గవర్నమెంట్ చివరికి చేస్తాడు కదా. గవర్నమెంట్ లో ఏ ఆఫీసర్ అయినా గవర్నమెంట్ చెప్పారు తినాల్సిందే. కేటీఆర్ ఒక మాట డీజీపీకి చెప్పి ఎక్కడున్నారో క్యాంపు వాళ్ళు మొత్తం మందిని లోపల అంటే ఏం చేస్తారు, బస్సు తీస్తారు, పోలీసులు పెడతారు. కేటీఆర్ తలుచుకున్నాక ఏముంటదమ్మా. వాస్తవమే. లేదంటే ఇంకా ఇప్పుడు యూసుఫ్ ఉంది, యూసుఫ్ అక్కడ ల్యాండ్ ఇష్యూ ఉంది. యూసుఫ్ ల్యాండ్ ఇష్యూలో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, గవర్నమెంట్ కబ్జా చేస్తుంది. అట్లా ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళన్ని, ఇప్పుడు రమేష్ కూడా సేమ్ పొజిషన్ అవుతుంది. రమేష్ ల్యాండ్ కూడా మొత్తం హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. కమిషన్ పంపుతాము, బోర్డు పెట్టిస్తాము, హ్యాండ్ ఓవర్ చేపిస్తాము. అవునా కదా? అంతే కదా. ఇక ఇప్పుడు మంచి మాట కొద్ది వినకపోతే మేము చెడ్డ మాటతో చేసుకుంటాం. అప్పుడు ఏంటంటే మళ్ళా ఎమ్మెల్యే స్టాఫ్ నేను అంటే నా మీద గులుగుతారు కదా. అవునా కాదు? ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరున్నారు అనుకుందాం, మీరున్నారు, మీకు అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఒక ఇష్యూ ఉంది కదా. నేనేంటంటే మరి మనము ప్రేమతో మాట్లాడుకుంటున్నాం. రేపు నేను ఏదైనా ఇష్యూ చేసి దాన్ని ఏదైనా హ్యాండ్ ఓవర్ చేపించుకున్నాం అనుకో, ఫారెస్ట్ లో చెప్పి ఏదైనా చేసి గడబడి చేస్తే అప్పుడు అన్నయ్య గిట్లా చేస్తే మాకు అన్యాయమో, 2 పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు కదా, అన్నయ్య గిట్లా చేస్తామని రేపు పొద్దున అంటారు కదా మమ్మీ వచ్చి. నువ్వు కూడా వచ్చి అంకుల్ గిట్లా చేస్తారు అంకుల్ మమ్మల్ని అని మీరు అంటారు. అందుకోసమే నేనేమంటున్నా అంటే అంత దూరం మనం పోవద్దు. అందరం ఒక ఫ్యామిలీ లెక్క ఉన్నోళ్ళం కాబట్టి ఎవరికి నష్టం కావద్దు కదా. గవర్నమెంట్ ఉంటది, గవర్నమెంట్ కు సపోర్ట్ గా ఉండి గవర్నమెంట్ పని తీసుకోవాలా, గవర్నమెంట్ కు అటాచ్ ఉంటే లాభం అవుతుంది మనోళ్ళకి అని చెప్పి నా కాన్సెప్ట్ అనమాట. సరే అంకుల్, నేను చెప్తాను మమ్మీకి అట్లా. అందుకోసమని నేను మనోళ్ళకి ఫోన్ చేస్తున్నా. మనోళ్ళకు నేను ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ఎమ్మెల్యే అన్నయ్య ఇట్లా చేస్తారా, నేను ఇంట్లో మనిషిని అని చెప్పి రేపు పొద్దున మమ్మీ వచ్చి
అంటే ఒకసారి మనము ఎంటర్ అయిన తర్వాత వాపస్ తీసుకోలేము, ప్రాబ్లం అవుతుంది, ప్రాబ్లమేటిక్ కావద్దు అనమాట. గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా అవుతుంది. అంటే నేను కాదు, ఇప్పుడు ఏమైందంటే కేటీఆర్ ప్రెస్టేజ్ టు బెల్లంపల్లి క్యాంప్ అయిపోయింది, అర్థమైపోయింది కదా. అవును అంకుల్. ఇప్పుడు నాది కాదు, మమ్మీ ఒక్కరితో వచ్చినా కానీ అయితే ఇంకా మిగతా వాళ్ళు అయితే రావాలి కదా అంకుల్. మమ్మీ ఒక్కరితో తీసుకొస్తాం, అందరినీ తీసుకొస్తాం అమ్మా. ఇట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్పిన మీకు, ఇది ఇష్యూ అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పిన మీకు. ఇట్లా అందరినీ ఇప్పుడు ఆల్రెడీ అందరితో ఇప్పుడు అందరు వెళ్తారు ఇక. అంటే మేము స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు ఆగనీయం కూడా. ఓకే, అంతే కదా. రేపు ఏం చేస్తాము, పోలీసు రేపు కేటీఆర్ ఒక మాట చెప్తే పోలీస్ కమిషనర్ ఏం చేస్తాడు, వాడు ఎక్కడున్నా తీసుకొని లోపల పెడతాడు. లేకపోతే రేపు పొద్దున ఏదో కేసు ఏదో అవుతుంది ఏదో అట్లా. అందుకోసం అని అంత దూరం పోవద్దు, ప్రేమతో దీన్ని క్లోజ్ చేద్దామని నేను ప్లాన్ చేస్తున్నా. ఓకే అంకుల్. ఇప్పుడు సుధా ఉంది ఎగ్జాంపుల్. సుధా వాళ్ళ భర్త అక్కడ జాబ్ చేస్తుండ్రు, ఏడా మన బెల్లంపల్లిలో జాబ్ చేస్తుండు ఓసీలో. ఓకే. ఆయన తీసుకుపోయి మనుగులో వాడిస్తాం, రేపు 2 రోజులలో తీసుకుపోయి మనుగులో వాడిస్తాం. అవునా కదా. మనుగులో ఉద్యోగం చేసుకోవాలా, భార్య పిల్లల్ని వదిలిపెట్టి. కేటీఆర్ తలుసుకున్నాక ఎంతసేపు ఒక మాట చెప్తే రేపు పొద్దున ట్రాన్స్ఫర్ చేసి పారేస్తారు. అట్లా అందుకోసమని అంత దూరం పోవద్దు, మనము ప్రేమతో చేసుకుంటామని అట్లా మాట్లాడుతున్నా. అది విషయం. ఓకే అంకుల్. అది విషయం అమ్మా. ఓకే. ఓకే అంకుల్. బాయ్ అంకుల్.